సాధారణంగా విదేశాలకు వెళ్ళేటటువంటి సందర్భంలో ఫస్ట్ టైం వెళ్ళినటువంటి వాళ్ళకి ఇవన్నీ తెలియక చాలా చిక్కులు పడతా ఉంటారు. మనకి ఆ లోపలికి వెళ్తున్నప్పుడు ఎవడో కొంచెం మందులు మా వాళ్ళకి అక్కడ ఇవ్వాలండి, లోపలికి వెళ్ళారు అంటే ఆ మందులు తీసుకెళ్ళామంటే అది ఏ మత్తు మందులో అయ్యి ఉంటే కనుక మనల్ని తీసుకెళ్ళి బొక్కలో తోస్తారు. అట్లాగే కొన్ని రకాలు ఇవ్వకూడదని తెలిసి కావాలని ఎయిర్పోర్ట్ దగ్గర రెడీలో పెట్టుకుని వెంట పడుతూ ఉండేటటువంటిది ఉంటుంది. ఇది తెలియకుండా ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు కనుక అది తీసుకుంటే ఇరుక్కుపోతారు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి మా లగేజీలో ఎక్కువైపోయిందండి తీసేస్తున్నారు, కొంచెం మీ లగేజీ తక్కువే ఉంది కదా పెట్టుకోరా అని వస్తుంటారు. అందులో కూడా ఇరుక్కుపోతుంటారు. ఇట్లాగా అరెస్ట్లై జైలు పాలైన వాళ్ళు 2 ఈ అరబ్ దేశాల్లో ఎక్కువగా ఉంటుంటారు. తెలియక ఇరుక్కుపోయినటువంటి వాడు. అది పక్కన పెడితే తెలిసి ఇరుక్కుపోయేటటువంటిది ఒక మహిళ, బ్రెజిల్కి సంబంధించినటువంటి మహిళ, బ్రిటన్లో అబ్బాయిని పెళ్లి చేసుకున్నటువంటి మహిళ. బ్రిటన్కి వెళ్ళేటటువంటి సందర్భంలో వీసా టైం ఇంకొక 3 రోజులు ఉంది. వీసా టైం 3 రోజులు ఉండగా ఆమెని ఫ్లైట్లో ఎక్కడానికి ఆ ఫ్లైట్కి సంబంధించినటువంటి క్రూ నిరాకరించడంతో తీవ్రమైనటువంటి తిప్పలు పడినటువంటి మహిళ ఇప్పుడు కోర్టుకి వేసింది. మరియా జులియానా మార్కేజ్ మొన్స్లేవ్, 29 ఏళ్ళు, బెల్లం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఈ ప్రాబ్లం ఫేస్ చేసింది. ఇది ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశమైంది. బ్రెజిల్లో జరిగినటువంటి ఇన్సిడెంటు. ఆమె వీసాకి సంబంధించి ఫిజికల్ ప్రూఫ్తో పాటు ఈ వీసా ఉంది. ఈ ఫిజికల్ ఇక్కడ ఏంటంటే అక్కడ వీసా టైంకి అవ్వనటువంటి సందర్భంలో ఇంకొక 3 నెలల ఎక్స్టెన్షన్ ఈ వీసా ఇచ్చారు. ఈ వీసా మాకు యాక్సెప్టబుల్ కాదు, ఫిజికల్ వీసా లేదు నీ దగ్గర కాబట్టి మా ఫ్లైట్లోకి ఎక్కించుకోమని టికెట్ బుక్ చేసుకున్న అమ్మాయిని ఫ్లైట్ ఎక్కనీలా, బోర్డింగ్ చేయనీలేదు. దాంతో ఇప్పుడు తను కాస్త ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. వేరే ఫ్లైట్ మళ్ళీ పట్టుకుని $750 దాకా ఖర్చు పెట్టుకున్నటువంటి పరిస్థితి. దీని మీద ఇప్పుడు తను బ్రిటిష్ రెసిడెన్స్ పర్మిట్స్ BRP ఉండి కూడా నేను ఇబ్బంది పడ్డాను, 28 డిసెంబర్తో అయ్యింది, దానికి 31 దాకా టైం ఉంది, నేను అక్కడికి వెళ్ళి అది తీసుకుంటానయ్యా ఫిజికల్ది అని చెప్పినా కూడా వినలేదు. ఈ వీసా ఉన్నా కూడా అవ్వలేదు. చివరికి 750 పౌండ్లు పెట్టి మళ్ళీ ఇంకో టికెట్ కొనుక్కుంటే ఇంకో ఏజెన్సీ వాళ్ళు అంగీకరించారు. ఎయిర్లైన్ ట్యాప్ ఎయిర్ సంస్థ మీద దీని మీద కేసు పెడుతున్నానంటూ బహిరంగంగా ప్రకటించింది ఆ మహిళ.